హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారా ఇట్స్ మై వరల్డ్. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కాబూలీ శనగల కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కాబూలీ శనగలు తీసుకుని ముందు రోజు నైటే సరిపడా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 8 to 9 అవర్స్ వరకు నానబెట్టుకుంటే మనకి శనగలు అనేవి బాగా ఉడుకుతాయి. మనం నైట్ నానబెట్టుకునే శనగలు మార్నింగ్కి ఇలా బాగా నానాయి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టిన శనగలు తీసుకుని 1 కప్ ఆఫ్ శనగలకి 2 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే ఒక గ్రీన్ చిల్లీ 2 టమాటోస్ చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. జీడిపప్పు పలుకులు ఒక 8 వరకు తీసుకుని ఒక 10 minutes నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న టమాటోస్ అలాగే జీడిపప్పు పలుకులను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. శనగలు అనేది ఉడికిపోయాయి. మనకి వీడియోలో చూపించినట్టు మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉంటేనే మనకి కర్రీలోకి టేస్ట్ అనేది బాగుంటుంది. శనగలు ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసిన ఆనియన్స్ వేసుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా బాగా వేగాలి. బాగా అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 5 minutes మనం మగ్గించుకున్నాక ఆయిల్ అనేది పైకి అనేది వచ్చేసింది. ఇప్పుడు ఉడికించిన శనగల్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో ధనియాల మసాలా యాడ్ చేస్తున్నా. ఈ ధనియాల మసాలా ఏంటంటే ధనియాలు అలాగే మసాలా దినుసులు అన్నీ కలిపి మిక్సీ పట్టాం. మీకు కావాలంటే ధనియాల పొడి గరం మసాలా పొడి విడివిడిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా శనగలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఒక 10 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి వచ్చింది. సో బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే శనగల కర్రీ రెడీ అయిపోయింది. ఈ చపాతీ పూరి రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.